ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ పట్టుబట్టారు. ఎస్సీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ మహ్మద్ యాకూబ్ పాషా, అతని సహాయకుడు ఈపాస్ టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఇల్లందు రేషన్ డీలర్లు సంఘం అధ్యక్షుడు శబరీష్ ద్వారా ఒక డీలర్ నుంచి 30,000 రూపాయలను లంచంగా తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇల్లందు డీటీ యాకూబ్ పాషా ఇల్లందు టేకులపల్లి మండలాలకు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నారు. ఈ నెల 7న ఒక రేషన్ షాపుకు సంబంధించి తూకాల్లో తేడా నేపథ్యంలో 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. పట్టుబడిన పాషా 2011లో కొనీజర్లలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఒక వైద్యుడి వద్ద 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని ఏసీపీ డీఎస్పీ తెలిపారు. ఇక జిల్లాలోని సివిల్ సప్లై ఉద్యోగులలో అత్యధిక ఫిర్యాదులు పాషాపై వచ్చినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ తహసీల్దార్ మన ఎల్లందు మండలం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఇక్కడ మహమ్మద్ యాకూబ్ పాషా డీటీ సివిల్ సప్లైస్ ఈయన ఈ అధికారి ఎల్లందు టేకులపల్లి మండలాలకి డీటీ సివిల్ సప్లైస్గా ఉన్నారు. ఈ అధికారి రీసెంట్గా ఈ నెల 7వ తేదీన ఒక షాపు ఇల్లందు మండలంలో ఒక షాప్ని తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే అక్కడ కొంత రేషన్ షార్టేజ్ ఉందని ఆయన కనుక్కోవడం జరిగింది. రేషన్ షార్టేజ్ వచ్చిన తర్వాత ఆ షాప్ వాళ్ళని పిలిచి తన ఏజెంట్ అయినట్టు తన కింద సిబ్బంది అయినటువంటి విజయ్, ఇతను టెక్నికల్ అసిస్టెంట్, ఈ విజయ్ ద్వారా సదర రేషన్ షాప్ డీలర్ని 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళు అయినా కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని కూడా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఈరోజు బాధితులు ఎవరైతే ఉన్నారో డీటీ గారు ఆ విజయ్ గారి ఆదేశాల మేరకు ఆ శబరీష్కి ఈరోజు 30,000 రూపాయలు బాధితులు ఇస్తుండగా మేము అంత ప్రాసెస్ ప్రకారం మీడియేటర్ సమక్షంలో చేయడం జరిగింది. కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఈ డీటీ గారు యాకూబ్ పాషా సివిల్ సప్లై ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కూడా ఇదే ఖమ్మం జిల్లాలో 2011లో కూడా ఏసీబీలో ట్రాప్ అయినారు. ఆయన ఒక డాక్టర్ దగ్గర నుంచి 30,000 రూపాయల లంచం తీసుకుండగా ఏసీబీ రెడ్ హ్యాండ్ అప్పుడు కూడా పట్టుకునింది. అప్పుడు ఆ కేసు రిజిస్టర్ అయింది. అది కేసు ఆల్రెడీ ట్రయల్ నడుస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ అతని మీద 2వ కేసు ఉంది. ఇతని మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి మీద కూడా మేము నిఘా పెట్టున్నాం. ఆ నిఘాలో భాగంగా ఈ లోపల కంప్లైంట్ బాధితులు వచ్చి మమ్మల్ని కలవడం వల్ల కేసు రిజిస్టర్ చేశాం. ఏ బాధితుని ఎవరినన్నా వాళ్ళు చేయవలసిన ప్రభుత్వ అధికారి వాళ్ళు చట్టబద్ధంగా కానీ వాళ్ళు చేయవలసిన పనికి ఎవరినన్నా లంచం డిమాండ్ చేస్తే మీరు మా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, ఇది 24/7 రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీ వివరాలు మాకు చెప్పకపోయినా పర్వాలేదు. మీరు సమాచారం చెప్తే సదా అధికారి మీద మేము నిఘా పెట్టి మా ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.